आज की बात చూద్దాం आज की बात ప్రభుత్వాలు ప్రకటించే ఉచితాలపైన ముందుగా కసరత్తు జరగాలి లేదంటే కొన్ని పథకాల అమలు గందరగోళానికి దారి తీయవచ్చు కాంగ్రెస్ 6 గ్యారెంటీలలో మిగిలిన పథకాలు కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా సమగ్ర సర్వే అనంతరమే అమలు చేయాలి నాయకులు అంటే ముందు చూపు ఉండాలి ఇందిరా గాంధీల గాంభీర్య గరీబీ హఠావో ల్యాండ్ సీలింగ్ వంటి శాశ్వత ప్రయోజనాలు చేకూర్చాలి తప్ప తాత్కాలికతాలతో తడబడకూడదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి నిజంగా ఉచితం అనేది మీరు ఇస్తే ఉచితాలనే ఇవ్వదలుచుకుంటే ఉచితం అనేది నిజంగా తెలంగాణ ప్రజల ముంగట పెట్టదలుచుకుంటే ఉచితాలు ఇవ్వండి తప్పులేదు ఏ విధంగా ఇవ్వాలి దాని నుండి ఆ సంస్థ మనుగడ కొనసాగించే అంత ఆర్థిక లావాదేవీలు రావాలి ఎంతో కొంత 10 రూపాయలు వచ్చే కాడ 15 రూపాయలు వచ్చే విధంగా 10 రూపాయలు అన్నింటికి పోను 5 రూపాయలు మిగలాలి ఏ విధంగా ఉండాలి ఈ ఉచితాలు అంటే వారికి వారు స్వయం ఉపాధిని కల్పించుకునే విధంగా ఉండాలి వారిది చాలా మందికి ఆర్థిక స్వావలంబన రావాలి ఇప్పుడు నేతలు అనేవారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేయాలి ముందు చూపుతో ఆలోచించాలి ఈ రోజుతో ఇక్కడితోనే అయిపోయింది లేకపోతే ఈడుతోనే ముగుస్తుంది అనేది ఉండదు శాశ్వత పరిష్కారం కంపల్సరిగా చూపాలి లేట్ అయినా పర్వాలేదు కాస్త ఓపిక మేము పడతాం కానీ శాశ్వత పరిష్కారం కావాలి నేను చెప్తున్నా కదా శాశ్వత పరిష్కారం లేకపోతే ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు ఇక చూడుర్రి ఆ భూములు హెచ్ఎండిఏవే ఏంది శంషాబాద్ లోని 181 ఎకరాల భూ వివాదం దాదాపు 50 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు యత్నం భూ అక్రమదారుల పిటిషన్ డిస్మిస్ చేసిన హైకోర్టు తప్పుడు పత్రాలు సృష్టించారని గుర్తించిన న్యాయస్థానం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నేను చెప్పలే ఎక్కడ భూమి కనబడితే అక్కడ బకాసూర్ల లెక్క అక్కడ దొంగల లెక్క సన్నాసుల లెక్క భూ బకాసుల లెక్క మేస్తున్నారండి నాకు తెలిసి ఇప్పుడు రహస్య విచారణ దాదాపుగా 28 ఏజెన్సీలు అనుకుంటా 46 ఏజెన్సీలు తిరుగుతున్నాయి మొత్తానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టిండు ఏదైనా జరగచ్చు ఏమైనా కావచ్చు మీరు గుర్తుపెట్టుకోరు ఏదైనా జరుగుతుంది ఏదైనా జరగచ్చు ఎట్లయినా జరగచ్చు ఏమైనా అవడానికి ఆస్కారం ఉన్నది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు దర్జాగా చెరువు కబ్జా ఇరిగేషన్ రెవెన్యూ మున్సిపల్ అధికారుల కనుసన్నలలో కొనసాగుతున్న నిర్మాణం అమీన్పూర్ మున్సిపాలిటీ వాణినగర్ లో పెట్టరేగిపోతున్న కబ్జాదారుల అవినీతి మత్తులో జోగుతున్న అధికారులు అక్రమ నిర్మాణాల వైపు కన్నెత్తి చూడని వైనం ఎన్జిటి ఆదేశాలు బేఖాతార్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి నన్ను అడిగితే ముఖ్యమంత్రి పేషీలో ఒకరు ఉండాలి ఆయన పేరు పూర్తి స్థాయిలో ఏంది అంటే అన్ని పేపర్లకు సంబంధించి అన్ని ఛానళ్లకు సంబంధించి అబ్జర్వ్ చేయాలి ఎక్కడెక్కడైతే కబ్జాలు జరుగుతున్నాయి ఎక్కడెక్కడైతే వాళ్ళు తప్పులు చేస్తున్నారు ఎక్కడెక్కడైతే అవినీతి జరుగుతుందో వాటన్నింటినీ కూడా బయట పెట్టేందుకు ఒక అధికారిని నియమించుకోరు ఇగో ఇసొంటి అన్ని ఎంబటి అక్కడి కలెక్టర్ కు ఫాలో అప్ చేసి దాని సంగతి ఏందో చూడు అని చెప్పే విధంగా ఉండాలి అప్పుడు మాత్రమే బాగుంటుంది తప్ప లేకపోతే లేదండి లేకపోతే తెలంగాణలో పూర్తి స్థాయిలో ఏం జరుగుతుందో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఇక దాంతో పాటుగా ప్రగతి భవన్ పై మాట మార్చారు స్టడీ సర్కిల్ చేస్తామన్నారు డిప్యూటీ సీఎం నివాసంగా మార్చేశారు రైతు బంధు 15,000 అన్నారు కానీ 10,000 లెక్కనే ఇస్తున్నారు కానీ హామీలన్నీ ఎలా అమలు చేస్తారు సర్కారు తీసిన బీజేపీ ఎమ్మెల్యేలు మొత్తానికి ఏం జరిగిందండి ప్రగతి భవన్ మాట మార్చారు స్టడీ సర్కిల్ గా చేస్తామని చెప్పి డిప్యూటీ సీఎం నివాసంగా మార్చేసిలు ఇక గింత మార్చేసినాక ఎందుకు అనేది బీజేపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు పంచాయతీ పెడతాం రైతు బంధు ఏమన్నారు 15,000 అన్నారు కానీ 10,000 లెక్కనే ఇస్తున్నారు మరి వచ్చే నెల హామీలన్నీ ఎలా అమలు చేస్తారంటూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో పంచాయతీ పెడుతున్నారు